ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీశైలేశదయాపాత్రం ధీపత్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాదయామునమతిమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వాల్మీకి రామాయణము బాలకాండము 14వ స్వర్గము. యజ్ఞపురుషించే దశరథునకు పాయస ప్రదానము. దానిని భుజించి కౌసల్య, సుమిత్ర, కైకేయి గర్భములను దాల్చుట. బ్రహ్మాది దేవతలు ఇట్లు ప్రార్థింపగా దేవాధిదేవుడైన శ్రీమన్నారాయణుడు తాను సర్వజ్ఞుడయ్యును వారితో మధురముగా ఇట్లు వచించెను. ఓ దేవతలారా, దురాత్ముడైన ఆ రావణుని చంపుటకు ఉపాయమును తెలుపుడు. దానిని అనుసరించి ఆ ఋషికంఠకుని హతమార్చెదను. నిత్యుడైన శ్రీ మహావిష్ణువు యొక్క వచనములకు దేవతలు ఎల్లరును ఇట్లు ప్రత్యుత్తరమిచ్చిరి. ఓ శత్రు సంహారక, నీవు మానవుడుగా అవతరించి యుద్ధమున ఆ రావణుని రూపుమాపుము. పూర్వము అతడు దీర్ఘకాలము తీవ్రముగా తపమాచరించెను. సృష్టికర్తయు దేవతలలో పెద్దవాడును అయిన బ్రహ్మ వాని తపమునకు సంతుష్టుడాయను. సంతుష్టుడై ఉన్న బ్రహ్మ నుండి ఆ రాక్షసుడు మానవుని వలన తప్ప ఏ ఇతర ప్రాణి నుండి తనకు మృత్యుభయము లేకుండునట్లు వరము పొందెను. మానవుల ఎడ వానికి గల చులకన భావమే అందులకు కారణము. ఈ విధముగా పితామోహుని వరము వలన గర్వితుడై ఆ రాక్షసుడు ముల్లోకములను పీడించుచున్నాడు, స్త్రీలను కూడా కించపరచుచున్నాడు. కావున ఓ అరిసూదన, మానవుల వలననే అతడు మరణించుట సంభవము. సమస్త ప్రాణులకును ఆధారభూతుడైన శ్రీ మహావిష్ణువు దేవతల ఈ మాటలను ఆలకించి దశరథ మహారాజునకు పుత్రుడై జన్మించుటకు నిశ్చయించుకొనెను. ఆ సమయమున మహాపరాక్రమవంతుడు శత్రు సంహారకుడు అయిన దశరథుడు పుత్రులు లేక తపన పడుచుండెను. పుత్ర ప్రాప్తికై అతడు పుత్రకామేష్టి అను యాగమును ఆచరించెను. విష్ణుమూర్తి మానవుడుగా అవతరించుటకు నిశ్చయించుకొనెను. పిమ్మట దేవతల మహర్షుల పూజలను అందుకొని బ్రహ్మదేవుని వీడ్కొని అంతర్ధానమయ్యెను. దశరథుని యొక్క ఆ యజ్ఞకుండం నుండి సాటిలేని తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ప్రత్యక్షమాయెను. అతడు మహాబలపరాక్రమ సంపన్నుడు, కృష్ణవర్ణముతో విరాజిల్లుచున్నవాడు. అతడు ఎరుపు వస్త్రములను ధరించి ఉండెను. అతని ముఖము ఎర్రగా నుండెను. అతని కంఠస్వరము దుందుబి ధ్వని వలె గంభీరమైనది. అతని శరీరముపై గల రోమములు, మీసములు, కేశములు సింహపు జూలు వలె మృదువుగా నుండెను. అతడు శుభలక్షణ సంపన్నుడు, దివ్యాభరణ భూషితుడు, గిరిశిఖరము వలె ఉన్నతమైన వాడు, మదించిన పెద్ద పులి వలె భయంకరుడు, సూర్య తేజస్సుతో ప్రకాశించుచున్నాడు, ప్రజ్వలిల్లుచున్న అగ్నిశిఖ వలె వెలుగొందుచున్నవాడు. అట్టి దివ్య పురుషుడు విపులమై ఆశ్చర్యంను గొల్పు ఒక బంగారు పాత్రను స్వయముగా ప్రియపత్నిని వలె ప్రేమతో 2 చేతులతో పట్టుకొని ఉండెను. వెండి మూత గల ఆ బంగారు పాత్ర దివ్యమైన పాయసముతో నిండి ఉండెను. ఆ దివ్య పురుషుడు దశరథ మహారాజుతో, ఓ రాజా, నేను బ్రహ్మదేవుడు పంపగా ఇతటికి వచ్చి తిని అని నుడివెను. తదనంతరము ఆ రాజు అంజలి ఘటించి, ఓ మహాత్మా, నీకు స్వాగతము, నా కర్తవ్యమును తెలుపుము అని పలికెను. పిమ్మట బ్రహ్మ పంపున వచ్చిన ఆ దివ్య పురుషుడు మరల ఇట్లు వచించెను. ఓ రాజా, అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి అను వాటి ద్వారా నీవు దేవతలను సంతుష్టులను గావించితివి. వారి అనుగ్రహంతో ఇది లభించినది. ఓ నరేంద్ర, ఇది దివ్యమైన పాయసము, సంపత్కరము, ఆరోగ్యంను వృద్ధి చేయునది.
అంతేకాదు ఇది సంతానమును కూడా ప్రసాదించును. దీనిని స్వీకరింపుడు. ఈ పాయసంను నీ ప్రియపత్నులకిచ్చి భుజింపవలసినదిగా వచింపుము. దీనిని సేవించుట వలన యజ్ఞఫలముగా నీ భార్యలకు పుత్ర సంతానము కలుగును. అనంతరం రాజు అట్లే అని పలికి పరమప్రీతుడై దివ్య పాయసంతో నిండి దేవదత్తమైన బంగారు పాత్రను వినమ్రుడై గ్రహించెను. అద్భుతముగా దర్శనీయుడయ్యున్న ఆ దివ్య పురుషునకు పరమానందంతో ప్రదక్షిణ నమస్కారములను ఒనర్చెను. దశరథ మహారాజు దేవతలు అనుగ్రహించిన ఆ దివ్య పాయసంను పొంది నిర్ధనుడు ఒక నిధిని పొందినట్లుగా మహానంద భరితుడాయను. పాయస ప్రధాన కార్యంను ముగించుకొని అద్భుతాకారంతో దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న ఆ మహాపురుషుడు వెంటనే అంతర్ధానమయ్యెను. సంతానదాయకమైన దివ్య పాయసంను లభించుట వలన అంతఃపుర స్త్రీలందరూ మిక్కిలి సంతోషంతో ప్రసన్న ముఖకాంతులతో శరత్కాలమునందు ఆహ్లాదకరమైన చంద్రకిరణములతో ప్రకాశించు ఆకాశము వలె తేజరిల్లిరి. దశరథుడు అంతఃపురమున ప్రవేశించి కౌసల్య మొదలగు రాణులతో మనకు పుత్రులను ప్రసాదించు, ఈ పాయసంను స్వీకరింపుడు అని నుడివెను. ఆ మహారాజు కౌసల్యాదేవికి అమృత తుల్యములగు ఆ పాయసంలో సగభాగము ఇచ్చెను. మిగిలిన సగభాగంలో అర్ధభాగము అంటే భాగం నాట అంటే సహం కౌసల్యాదేవికి ఇచ్చారు. అండ్ మిగతా దాంట్లో సహం అంటే మొత్తంలో పావు ఓకే సుమిత్రాదేవికి ఇచ్చారు. మిగిలిన పావులో సహభాగము కైకేయికి ఇచ్చాడు. మిగిలిన పరక అంటే మిగిలిన 1/8 అంటే పావుల సహం భాగంను మరలా సుమిత్రకు ఇచ్చాను. అంటే సుమిత్రకి 2 సార్లు ఇచ్చారనమాట. కౌసల్యకి ఒకసారి, సుమిత్రకి 2 సార్లు, కైకేయికి ఒకసారి. ఈ విధంగా పుత్ర సంతాన ప్రాప్తికై పాయసంను 3 రాణులకు విడివిడిగా పంచెను. ఆ 3 రాణులను దశరథుని నుండి పాయసంను స్వీకరించి అది తమకు జరిగిన సన్మానమని మహాభాగ్యముగా భావించి సంతోషంతో పొంగిపోయిరి. పిమ్మట దశరథ మహారాజు యొక్క ప్రియపత్నులు 3 ఆ దివ్య పాయసంను ఎవరి భాగంను వారు భుజించి అగ్నివలె సూర్యుని వలె తేజోమూర్తులై విరాజిల్లిరి. అచిరకాలంలోనే వారు గర్భవతులైరి. తదనంతరము దశరథుడు గర్భవతులైన తన భార్యలను చూచి స్వస్థచిత్తుడై స్వర్గమునందు ఇంద్రాది దేవతలచే సిద్ధులచే ఋషిగణముచే పూజింపబడిన విష్ణువు వలె సంతోషపడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 16 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమై శ్రీమద్ రామాయణం నందలి బాలకాండమునందు 14వ సర్గము అంటే 16 సర్గం సమాప్తము. 17వ సర్గము బ్రహ్మ యొక్క ప్రేరణ ప్రభావంన దేవతల అంశలతో భల్లూక వానరులు జన్మించుట. ఇది చదవటం ఏంటి చాలా మంచిది నాన్న. అవునా? చాలా చాలా మంచిది. వారి అవసరాన్ని వర్ణించుకుంటాం కదా ఇప్పుడు మనం. అవును. వారి అవసరాన్ని ఒక్కొక్క రూపం ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క రూపంతో అవుతారు. ప్రారంభం మొదలు ఇది. అవును. మహాత్ముడైన దశరథ మహారాజునకు పుత్రుడుగా అవతరించుటకు శ్రీ మహావిష్ణువు సంకల్పించిన పిమ్మట భవిష్యత్ పరిణామములను ఎరింగిన బ్రహ్మదేవుడు దేవతలందరితో ఇట్లు నుడివెను. ఓ దేవతలారా, సత్యసంధుడు మహావీరుడు మన అందరికిని హితోభిలాషియు అయిన విష్ణువునకు కామరూపులను బలశాలురును అయిన సహాయకులను సృజింపుడు. అద్భుతమైన
శక్తి గలవారును మహావీరులను వాయువు వలె మిక్కిలి వేగము గలవారును యుక్తిశాలురును ప్రజ్ఞాశాలురును పరాక్రమున్న విష్ణువుతో సమానులను అవధ్యులను సామదాన భేద దండోపాయములను ఎరింగిన వారును సింహ పరాక్రమములు గలవారును సమస్తమైన అస్త్ర శస్త్రములను ప్రయోగించుటలో నిపుణులను అమృతపానము చేసిన వారి వలె మరణము లేనివారును మీ వలె పరాక్రమవంతులను అగు పుత్రులను అప్సరసలు ముఖ్య గంధర్వ స్త్రీలు యక్షవనితలు నాగకన్యలు వృక్ష విద్యాధర యోతులు కిన్నెర మహిళలు వానర స్త్రీలు మున్నగు వారి యందు వానర రూపంతో సృజింపుడు. పూర్వమే జాంబవంతుడను వృక్షరాజును నేను సృష్టించి యుంటిని. నేను ఒక పరి ఆవులించినప్పుడు అతడు నా నోటి నుండి వెలువడెను. బ్రహ్మదేవుడు ఇట్లు పలుకగా ఆయన ఆజ్ఞ మేరకు దేవతలు వానర రూపములతో పుత్రులను బడసిరి. మహాత్ములైన ఋషులు సిద్ధులు విద్యాధరులు నాగులు చారణులు వానర బల్లూక వీరులను పుత్రులుగా పొందిరి. ఇంద్రుడు మహేంద్ర పర్వతము వలె మిక్కిలి దృఢమైన అంటే బలమైన దేహము గలవాడును వానర శ్రేష్ఠుడును అయిన వాలికి జన్మించెను. తపింపజేయుటలో శ్రేష్ఠుడైన సూర్యుడు సుగ్రీవుని జన్మకు కారణమయ్యెను. వానరులందరిలో ముఖ్యుడును. వారెవరు ఇట్లాగా జన్మించారు. సూర్యుడి అంశ సుగ్రీవుడు, ఇంద్రుడి అంశ వాలి. వానరులందరిలో ముఖ్యుడును ప్రజ్ఞాశాలియు మిక్కిలి ఉత్తముడును అయిన తారుడు అను కపివరుడు బృహస్పతి వలన కలిగెను. శ్రీమంతుడైన గంధమాధనుడు అను వానరుడు కుబేరుని వలన కలిగెను. విశ్వకర్మ వలన నలుడు అను వానరోత్తముడు జన్మించెను. అతడు సర్వ కార్యములను నిర్వహించుటలో దక్షుడు. ఉత్తమ లక్షణములు కల నీలుడు అను వానరుడు అగ్నిదేవుని వలన కలిగెను. అంటే నీలుడు అగ్నిదేవుడు వలన, విశ్వకర్మ వల్ల నలుడు కలిగారు అనమాట. అంటే వీళ్ళే తర్వాత సముద్రం మీద వంతెన కట్టడానికి వీళ్ళే చేస్తారనమాట. నలుడు నీలుడు. అతడు అగ్ని వలె భాషలు వాడు. వానరులందరిలోనూ మిక్కిలి తేజస్వి, కీర్తి ప్రతిష్టలను కలిగిన వాడు, పరాక్రమశాలి, ప్రశస్తమైన రూపములు గల మైందుడు ద్వివిధుడు అను వానరులు సౌందర్య సంపన్నులైన అశ్విని దేవతల మానసపుత్రులు. వరుణుడు సుషేణుడను వానరునకు పర్జన్యుడు అంటే వర్షాది దేవత, మహాబలిశాలి అయిన శరభునకు జన్మనిచ్చరి. అంటే సుషేణుడు శరభుడు ఇద్దరు కూడా వరుణుడు కొడుకులు. సర్వ శుభలక్షణ సంపన్నుడును వానర ప్రముఖుడును అయిన హనుమంతుడు వాయుదేవుని కుమారుడు. అతడు వజ్రము వలె అభేద్యమైన శరీరము గలవాడు, గర్త్మంతుని వలె వేగగమనుడు, వానర ప్రముఖులలో ప్రజ్ఞాశాలి, మిక్కిలి బలవంతుడు. ఈ విధంగా వేల కొలది వానరులు భల్లూక అంటే ఎలుగుబంటు జాతివారు, గోపుచ్చ అంటే కొండముచ్చులు జాతివారు వివిధ దేవతల సంతానమై జన్మించిరి. వారు రావణ సంహారం నందు ఆసక్తి గలవారు, సాటిలేని బలపరాక్రమములు గలవారు, మహావీరులు, కామరూపులు, మేరు మందర పర్వతముల వలె దృఢమైన విశాలమైన శరీరము కలవారు. ఈ వానరాది ప్రముఖులందరూ తమకు జన్మనిచ్చిన దేవతల యొక్క విలక్షణమైన రూపములను, వేషములను, పరాక్రమములను కలిగి ఉండిరి. గోపుచ్చ అంటే కొండముచ్చులు జాతి యందును, భల్లూక అంటే ఎలుగుబంటి జాతి యందును, కిన్నెర జాతి యందును జన్మించిన వానరాది ప్రముఖులు ప్రసిద్ధ పరాక్రమశాలురు. వాసిగాంచిన దేవతలు, మహర్షులు, గంధర్వులు, గరుడ జాతివారు, యక్షులు, ఐరావతాది గజజాతివారు, వాసుకి ప్రభృతి సర్పజాతివారు, కింపురుషులు, సిద్ధులు, విద్యాధరులు రామావతారంనకు మిక్కిలి సంబరపడిన వారై ఆ సమయమున ప్రసిద్ధమైన అప్సరసలందును, విద్యాధర స్త్రీల యందును, నాగకన్యల యందును, అట్లే గంధర్వకాంతల యందును వేల కొలది వానరులను సృజించిరి. వారందరూ మహాకాయులు, వన సంచారులు, వన్యఫలములను, కందమూలములను భుజించువారు. ఈ వానర వీరులందరూ తాము కోరుకొనిన రూపములను, బలములను పొందగలరు. స్వేచ్ఛగా ఎచ్చటికైనను సంచరింపగలరు.
సింహ శార్దూలముల వలె అమరూపులు. ఆ, సింహ శార్దూలముల వలె గంభీరులు, బలసంపన్నులు. వారు శత్రువులపై కొండరాళ్లను విసిరివేయగలరు, మహావృక్షములను పెకలించి ప్రయోగింపగలరు. వారికి గోళ్ళు, కూరలు, ఆయుధములు. దైవాంశ సంభూతులగుట వలన వారు వివిధాస్త్రములను ప్రయోగించుటలో ఎదుర్కొనుటలోను దక్షులు. మహాపర్వతములను సైతము చెల్లింపజేయగలరు. స్థిరమైన ఆ, పెను కూడా పెకలించి వేయగలరు. నదులకు భర్త అయిన సముద్రుని సైతము తమ బలముచే కల్లోలపరచగలరు. పాదఘట్టనలతో భూమండలంను బ్రద్దలు గావింపగలరు. మహాసముద్రములను కూడా లంఘించగలరు. ఆకాశమునకు ఎగురగలరు. మేఘములను పట్టగలరు. వనమునందు వేగముగా సాగిపోవచ్చున్న మదపుటేనుగులను కూడా పట్టుకొనగలరు. ఆకాశమున విహరించుచున్న పక్షులను సైతము తమ గర్జనలతో పడగొట్టగలరు. కామరూపులను, మహాత్ములను, సేనానాయకులను అయిన ఇట్టి వానరుల సంఖ్య కోట్లకు చేరెను. ఆ వానరులలో ప్రముఖులైన వారు వానర ప్రధాన సేనలకు నాయకత్వ శ్రేష్ఠులైరి. వారును వానర వీరులను సృజించిరి. వేల కొలది వానరములు కొంతమంది వృక్షవంతము అను పర్వతం యొక్క సానువులయందును నివసింపసాగిరి. మరికొంతమంది నానావిధములగు కొండలను, అడవులను ఆశ్రయించిరి. సూర్యుని అంశతో పుట్టిన సుగ్రీవుడు, ఇంద్రుని అంశతో జన్మించిన వాలి అను ఇరువురును సోదరులు, వృక్షరజుని కుమారులు. వానరులందరూ ఈ ఇరువురి సోదరులను నలుని, నీలుని, హనుమంతుని మరియు ఇతర వానర ప్రముఖులను ఆశ్రయించియుండిరి. వారందరూ గరుత్మంతునితో సమానమైన బలము గలవారు, యుద్ధ విశారదులు. వారు వనములలో సంచరించుచు తమ బలపరాక్రములచే సింహములను, పెద్ద పులులను, మహాసర్పములను సైతము పీడింపగల సమర్థులు. దృఢమైన బాహువులు గలవాడును అమిత పరాక్రమశాలియు అయిన వాలి ఆ భల్లూకములకు, కొండముచ్చులకును, వానరులకును ప్రభువై తన భుజబలము చేత వారిని పాలించుచుండెను. వివిధములైన ఆకారములలో నున్న శరీరములు గలవారును, పలు విధములైన లక్షణములు గలవారును అయిన ఆ వానర వీరులు పర్వతములతో, అడవులతో, సముద్రముతో కూడిన భూమండలమందంతటను వ్యాపించి ఉండిరి. మేఘ సమానముల వలె, పర్వత శిఖరముల వలెను మిక్కిలి ఉన్నతులైన వారును, మిగుల బలశాలురును, భయంకరములైన రూపములు, శరీరములు గలవారును అయిన ఆ వానర సేనా నాయకులు శ్రీరామునకు సహాయపడుటకై ఈ భూమండలమందంతటను నిండియుండిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే సప్తదశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమై శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 17వ సర్గము సమాప్తము. 18వ సర్గము శ్రీరామావతార ఘట్టము, విశ్వామిత్రుని ఆగమనము. మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేధ పుత్రకామేష్టి క్రతువులు ముగిసినవి. దేవతలందరూ తమ తమ హవిర్భాగములను స్వీకరించి స్వస్థానములకు చేరిరి. యజ్ఞ దీక్షా నియమములు పూర్తి కాగానే సేవకులు, సైనికులు, వాహనములు వెంటరాగా రాజు రాణులతో కూడి పురమున ప్రవేశించెను. యజ్ఞమునకు విచ్చేసిన దేశాధిపతులందరినీ దశరథుడు వారి వారి యోగ్యతలననుసరించి సన్మానించెను. వారును మిక్కిలి సంతోషించి వశిష్ఠ మహర్షికి నమస్కరించి తాము తమ దేశములకు బయలుదేరిరి. అయోధ్య నుండి తమ నగరంనకు వెళ్ళుచున్న శ్రీమంతులైన ఆ రాజుల యొక్క సైనికులు దశరథుడు సంగిన వస్త్రాభరణములకు సంతసించిన వారై చక్కగా భాసిల్లిరి. రాజులందరూ వెళ్లిన పిమ్మట శుభలక్షణ సంపన్నుడగు దశరథుడు వశిష్ఠాది మహర్షులు ముందునకు సాగిపోవచుండగా పురంన ప్రవేశించెను. నగర ప్రవేశానంతరము దశరథుడు ఋష్యశృంగుని సాదరముగా పూజించెను. పిమ్మట ఆ మహర్షి తన భార్య అయిన శాంతతో కూడి ప్రయాణమయ్యెను. ధీశాలి అయిన
రోమపాదుడు ఆయనను సపరివారముగా అనుసరించెను. వారినందరినీ దశరథుడు కొంత దూరము అనుసరించి వీడ్కొల్పెను. దశరథ మహారాజు వచ్చిన వారినందరినీ వీడ్కొల్పి మిక్కిలి ఆనందించెను. అనంతరము పుత్రప్రాప్తిని గూర్చి ఆలోచించుచు హాయిగా నివసింపసాగెను. యజ్ఞము ముగిసిన పిమ్మట 1 సంవత్సర కాలము గడిచెను. 12వ మాసంన చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు 4వ పాదంన కర్కాటక లగ్నమున కౌసల్యాదేవి యందు శ్రీరామచంద్ర ప్రభువు ఉదయించెను. జై బలో రాజా రామచంద్ర మహారాజ్ కి జై. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆ, ఆ సమయంన సూర్యుడు, అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని అను 5 గ్రహములను తమ ఉచ్చస్థానములందు అనగా క్రమముగా మేష, మకర, కర్కాటక, మీన, తులారాశులయందు ఉండిరి. కర్కాటక రాశి యందు గురు చంద్రులు కలిసియుండిరి. బుధాతిథ్యులు మేషం నందుండిరి. జగన్నాథుడును అన్ని లోకముల వారిచే నమస్కరింపబడువాడును, సర్వ శుభలక్షణ సంపన్నుడును, మహాభాగ్యశాలియు, విష్ణువంశ సంభూతుడును, ఇక్ష్వాకు వంశవర్ధనుడు అయిన శ్రీరాముని పుత్రునిగా గన్న కౌసల్యాదేవి ఎంతయూ ధన్యురాలు. కౌసల్యాదేవి తన తపఫలముగా చేతియందు వజ్రరేఖలు గలవాడును, మహా తేజశాలియును అయిన శ్రీరాముని పుత్రునిగా పొందెను. దేవతలలో శ్రేష్ఠుడును, వజ్రాయుధమును చేతియందు ధరించువాడును అయిన ఇంద్రుని పుత్రునిగా పొందిన అదితి వలె ఆమె ఎంతయు శోభిల్లెను. సత్యవాక్ పరిపాలనకుడును, సర్వ సద్గుణ సంపన్నుడును, విష్ణువు యొక్క చతుర్థాంశ అయిన వాడును అగు భరతుడు కైకేయి యందు జన్మించెను. భరత జననానంతరము వీరులను వివిధములైన అస్త్ర ప్రయోగముల యందు నిపుణులను విష్ణువంశలతో ఒప్పిడి వారును అయిన లక్ష్మణ శత్రుఘ్నులు అను కవలలను సుమిత్రాదేవి కనెను. ఇక్కడ శ్రీరాముడిది, భరతుడిది, లక్ష్మణ శత్రుఘ్నులది జన్మ లగ్న కుండలి ఇచ్చారనమాట. జ్యోతిష్ శాస్త్ర ప్రకారం ఇక్కడ ఏం చెప్తారంటే, రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నుల జనన కాలం నందు రవి, కుజ, గురు, శుక్ర, శనులు వారి వారి ఉచ్చరాశులలో ఉండిరి. రాముడి తర్వాత భరతుడు కదా. తత్ఫలం పంచోచ్చే లోకనాయక అని జ్యోతిష్ శాస్త్ర ప్రమాణము. కనుక శ్రీరాముడు లోకనాయకుడు అనగా జగత్ప్రభువుగా వాసిగాంచెను. తక్కిన వారును జగత్ప్రసిద్ధులైరి. అదేమాట. అంటే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం 5 గ్రహాలు ఉచ్చరాశిలో ఉంటే వాళ్ళు లోకనాయకులు అవుతారు అని. భరతుడు పుష్యమి నక్షత్రయుక్త మీన లగ్నం నందు చైత్రశుద్ధ దశమి నాడు జన్మించెను. అతడు గురువు యొక్క క్షేత్రమైన మీన లగ్నం నందు జన్మించుట వలన ప్రసన్నమైన బుద్ధి కలవాడయ్యను. లక్ష్మణ శత్రుఘ్నులు ఆశ్లేష నక్షత్రం యుక్త కర్కాటక లగ్నం నందు చైత్రశుద్ధ దశమి గడియలలో జన్మించిరి. 5 రాముడు తర్వాత భరతుడు, తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. రవి, కుజ, గురు, శుక్ర, శని గ్రహంలో ఉచ్చరాశులలో ఉన్నప్పుడు ఈ 4 జననములు సంభవించెను. దశరథునకు కలిగిన 4 కుమారులను అన్ని విధములుగా ఆయనకు తగినవారు. వారిలో ప్రతి ఒక్కరూ వేర్వేరుగా విశిష్టములైన గుణములు కలవారు. పూర్వభద్ర, ఉత్తరభద్ర నక్షత్రముల వలె వారు భాసిల్చుండిరి. రామాదుల జనన కాలంన గంధర్వులు అవ్యక్త మధురముగా గానము చేసిరి. అప్సరసలు కనుల పండుగగా నృత్యములు చేసిరి. చక్కగా దేవదుందువులు మ్రోగెను. ఆకాశము నుండి పుష్పవృష్టి కురిసెను. దశరథ మహారాజునకు పుత్రులు కలిగిన సంతోష సమయమున అయోధ్య యందు అంతటను ఉత్సవములు జరిగినవి.
అందు ప్రజలెల్లరూ అత్యుత్సాహములతో పాల్గొనిరి. రాజవీధులన్నీ కోలాహలంతో నిండియుండెను. నటీనటుల అభినయ ప్రదర్శనలతోడను నర్తకుల యొక్క నృత్యములతోడను వినోదములతోడను విలసిల్లెను. గాన వాద్య గోష్ఠులతోడను వందిమాగదుల స్తోత్రపాఠములతోడను ప్రతిధ్వనించెను. రాజు పౌరాణికులకును వందిమాగదులకును పారితోషములను ఇచ్చెను. బ్రాహ్మణోత్తములకు వేల కొలది గోవులను ధన కనక వస్తువాహనములను దానము చేసెను. పుత్రులు జన్మించిన 11 దినముల పిమ్మట దశరథుడు వారికి జాతకర్మ నామకరణోత్సవములను నిర్వహించెను. కులపురోహితుడైన వశిష్ఠుడు ఉత్తమ గుణములు గల జ్యేష్ఠ కుమారునకు రాముడు అనియు, కైకేయీసుతునకు భరతుడు అనియు, సుమిత్రాపుత్రులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అనియు నామకరణములు చేసెను. ఇక్కడ ఏమంటారంటే, తన సద్గుణములచే అందరినీ ఆదరింపజేయువాడు రాముడు. శ్రీరాముని వనవాస కాలంన రాజభారంను వహించువాడు భరతుడు. రాముని సేవించుటను గొప్ప సంపదగా భావించువాడు లక్ష్మణుడు. శత్రువులను హతమునర్చిన వాడు శత్రుఘ్నుడు. వారి పేర్లలో గల వైశిష్ట్యము ఇదే. చాగంటి వారు ఒక మాట చెప్తూ ఒకటి అడిగారు, ఏంటంటే శత్రుఘ్నుడికి శత్రువులను జయించేవాడు ఆయనకి పేరు పెట్టింది. అంటే పేరు పెట్టినప్పుడు అది 11వ రోజు. 11వ రోజు అంటే పుట్టి 11 రోజులకి ఎంతమంది శత్రువులను జయించాడు. ఇప్పుడే కాదు, అసలు రామాయణం మొత్తంలో శత్రుఘ్నుడు ఎవరితో యుద్ధం చేశాడు, ఎవరిని జయించాడు? జయించలేదు, ఎక్కడ ఏమి యుద్ధాలు చేయలేదు. అట్లాంటప్పుడు శత్రుఘ్నుడు అని ఎందుకు పెట్టారు శత్రుఘ్నుడికి ఆ పేరు? ఇదే ఆయన చాగంటి వారు అడిగింది. దానికి సమాధానం కూడా ఆయన చెప్పారు. ఎట్లా అంటే, మనకి ప్రతి మనిషికి ఉండేది 6 శత్రువులు: కామ, క్రోధ, లోభం, మోహం, మద, మాత్సర్యాలు. శత్రుఘ్నుడు వాటిని జయించిన వాడు, అందుకని శత్రుఘ్నుడికి ఆ పేరు పెట్టారు అని చెప్తారన్నమాట. అది ఓకే. రాజు బ్రాహ్మణులను, పురజనులను, గ్రామవాసులను మృష్టాన్న భోజములతో సంతృప్తిపరచెను. ఇంకను బ్రాహ్మణోత్తములకు బహువిధములుగా రత్నములను పుష్కలముగా బహుకరించెను. పిమ్మట దశరథుడు తన 4 పుత్రులను అన్నప్రాసన, చేలోపనయనాది సంస్కారములను సకాలంన జరిపెను. ఆ రాజకుమారులలో పెద్దవాడైన రాముడు ధ్వజపతాకము వలె వంశప్రతిష్టను ఇనువడింపజేయుచు తండ్రికి మిక్కిలి సంతోషమును గూర్చుచుండెను. మరియు సమస్త ప్రాణులకు శ్రీ మహావిష్ణువు వలె ఎంతయు ప్రేమపాత్రుడయ్యను. ఆ రాజకుమారులందరూ వేదశాస్త్రములను అభ్యసించిరి, ధనుర్విద్య యందు ఆరితేరిరి, ప్రజల హితము నందే ఆసక్తి గలవారైరి. వారందరూ విజ్ఞాన కనులు, సకల సద్గుణ సంపన్నులు. రఘువంశజులలో మహా తేజశాలి అయిన శ్రీరాముడు అమోఘమైన పరాక్రమము గలవాడు. సమస్త ప్రజలకును పూర్ణచంద్రుని వలె ఆహ్లాదకరుడు. రాముడు ఏనుగెక్కియు అశ్వమును అధిరోగించియు రథమునందుండియు యుద్ధమునర్చుటలో కుశలుడు. ధనుర్విద్య యందు నిరతుడు. సర్వదా తల్లిదండ్రుల సేవలో నిమగ్నుడై ఉండెడివాడు. ప్రజలను ఆదరింపజేయునట్టి అన్నయగు రాముని యందు లక్ష్మణుడు బాల్యం నుండి భక్తి తత్పరుడు. నిత్యము ఆయనను సేవించుటయే ఒక మహాభాగ్యముగా తలంచువాడు. రామసేవలయందే నిరతుడగు లక్ష్మణుడు తన సుఖములను ఏమాత్రము పట్టించుకొనక త్రికరణ శుద్ధిగా ఆ రామునకు అంకిత భావంతో అన్ని విధములుగా ప్రియమును గూర్చుచుండెడివాడు. అతడు రామునకు బహిప్రాణము. పురుషోత్తముడైన శ్రీరాముడును లక్ష్మణుడు తన వెంట లేనిచో నిద్రపోయేడివాడు కాదు. తల్లి కౌసల్య తీసుకొని వచ్చిన కమ్మని భోజన పదార్థములను అతడు తోడుగా లేనిచో భుజించేడివాడు కాదు. అనగా
రాముడు క్షణకాలమైనను లక్ష్మణుని విడిచి ఉండేవాడు కాదు. రాముడు అశ్వమెక్కి వేటకు వెళ్ళినప్పుడు లక్ష్మణుడు ధనస్సును చేబూని అతనిని కాపాడుచూ వెంట నడిచెడివాడు. లక్ష్మణునకు తమ్ముడైన శత్రుఘ్నుడు అతని వలె సేవా స్వభావము గలవాడు. అతడు భరతునకు ప్రాణము కంటేను ప్రియమైనవాడు. అట్లే శత్రుఘ్నుడును భరతునిపై ఎనలేని ప్రేమను కలిగియుండెను. చక్కని శుభలక్షణ సంపన్నులగు తన నలుగురు ప్రియపుత్రులతో కూడిన దశరథుడు ఇంద్ర, యమ, వరుణ, కుబేరులు అను నలుగురు దిక్పాలురతో కూడిన బ్రహ్మదేవుని వలె పరమానంద భరితుడయ్యెను. ఆ నలుగురు రాజకుమారులు వివిధ శాస్త్ర విజ్ఞాన సంపన్నులై సకల సద్గుణములతో అలరారుచు మిక్కిలి వాసిగాంచరి. ఎట్టి పరిస్థితుల యందును పొరపాటునైనను అకృత్యములకు పాల్పడేది వారు కాదు. లౌకిక ప్రజ్ఞానిధులు, దూరదృష్టి గలవారు. ఇట్లు ప్రతిభాశాలురు, తేజమూర్తులు అయిన తన కుమారులను జూచి దశరథుడు జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని వలె ఆనందించెను. పురుషశ్రేష్ఠులైన ఆ రాజకుమారులు వేదాంగ స్మృతి పురాణేతిహాసాదులను శ్రద్ధగా అధ్యయనము చేయుచుండిరి. తల్లిదండ్రులను పరమ ప్రీతితో సేవించుచుండిరి. ధనుర్వేదము నందు నిష్ఠ గలిగియుండిరి. ధర్మాత్ముడైన దశరథ మహారాజు యుక్త వయస్కులైన తన పుత్రులకు అన్ని విధములుగా ఈడు జోడైన కన్యలతో వివాహంను జరిపించుటకై గురువులతో బంధువులతోనూ బాగుగా ఆలోచింపసాగెను. మహాత్ముడైన దశరథుడు మంత్రులు మొదలగు వారితో కూడి పుత్రుని వివాహములను ఆలోచించుచుండగా మహా తేజశాలి అయిన విశ్వామిత్ర మహర్షి అతడికి వచ్చేసెను. రాజును దర్శింపగోరిన వాడై ఆ ముని ద్వారపాలకులతో, నేను గాధిరాజు కుమారుడను, కుశుకుని వంశము వాడును. నా పేరు విశ్వామిత్రుడు. నా రాకను మీ రాజుగారికి వెంటనే తెలుపుడు అని పలికెను. విశ్వామిత్రుని మాటలను విని ఆ ద్వారపాలకులు కలవరపడి భయముతో రాజభవనమునకు పరుగెత్తిరి. వారు రాజప్రాసాదమునకు చేరి విశ్వామిత్ర మహర్షి రాక గురించి ఇక్ష్వాకు వంశజుడైన దశరథ మహారాజునకు నివేదించిరి. ఆ ద్వారపాలకులు తెచ్చిన వార్తను విని దశరథుడు సంతసించిన వాడై పురోహితులను వెంట తీసుకొని బ్రహ్మ అక్కడకు ఇంద్రుని వలె ఆ మహర్షికి ఎదురేగెను. కఠోర నియమములను పాటించుతూ బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుచున్న ఆ విశ్వామిత్ర మహర్షిని గాంచి రాజు మిక్కిలి సంతోషించెను. పిమ్మట ఆయనకు అర్ఘ్యపాద్యాది సత్కారములను జరిపెను. ఆ మహర్షి శాస్త్రోక్త విధులతో రాజు సమర్పించిన అర్ఘ్యపాద్యాది సత్కారములను స్వీకరించెను. పిదప అతడు మహారాజుతో కుశల ప్రశ్నలు గావించెను. ధార్మికోత్తముడైన విశ్వామిత్రుడు, ఓ రాజా, నీ పురము, ధనాగారము, కోసల దేశము, బంధుమిత్రులు కుశలమే కదా? సామంతరాజులందరూ నీ అదుపులో ఉన్నారా? శత్రువులందరినీ జయించితివా? యజ్ఞాది దైవ కార్యములు, అతిథి సత్కారాదులు చక్కగా సాగుతున్నవి కదా అని దశరథుడు పరామర్శించెను. పిమ్మట ఆ మునీశ్వరుడు వశిష్ఠుని సమీపించి ఆయనతో కుశల ప్రశ్నలు గావించెను. ఇంకను మహాత్ములైన వామదేవాది మునులను కూడా అతడు యథోచితముగా పరామర్శించెను. ఈ విధముగా విశ్వామిత్రునిచే గౌరవింపబడిన వారై అందరూ ఎంతో సంతోషించిరి. పిమ్మట అందరూ రాజసభా భవనమున ప్రవేశించి తమ తమ యోగ్యతల ప్రకారము అతట ఆసీనులైరి. మిక్కిలి ఉదార స్వభావము గల దశరథ మహారాజు పులకిత గాత్రుడై ఉప్పొంగిన మనసుతో విశ్వామిత్ర మహర్షిని స్తుతించుచు ఇట్లనెను. ఓ మహర్షి, అమృతము లభించున్నట్లు, నీళ్లు లేని చోట వర్షము కురిసినట్లు,
సంతానము లేని వారికి ధర్మపత్ని యందు పుత్రులు కలిగినట్లు, నష్టపోయిన వానికి నిధులు లభించినట్లు, పుత్రుల వివాహాది మహోత్సవంల యందు సంతోషము పెళ్ళుబుకినట్లు మీ ఆగమనము మాకు మహదానందమును గూర్చినది. మీకు స్వాగతము. ఓ ధర్మాత్మ బ్రహ్మర్షి, మీరు ఇచ్చటికి వచ్చుట మా అదృష్టము. ధన్యుడనైతిని. మీ అభిష్టమేమి అందులకై నేనేమి చేయవలెను? దానమును గొనుటకు మీరెంతయు పాత్రులు. నేడు నా జన్మ సఫలమైనది. నా జీవితము చరితార్థమైనది. పూర్వము రాజర్షిగా వాసిగాంచితిరి. అనంతరము తపఃప్రభావంన బ్రహ్మర్షిత్వమును సాధించితిరి. కనుక మీరు మాకు బహుధా పూజ్యులు. ఓ బ్రహ్మర్షి, అద్భుతమైన మీ ఆగమనము నన్ను అబ్బురపరచుచున్నది. మా గృహము పావనమైనది. ప్రభు, మీ శుభ సందర్శనము వలన నేను కృతార్థుడనైతిని. మీరు ఏ కార్య నిమిత్తమై ఇచ్చటికి వచ్చితిరో తెలుపుము. మీ కార్యమును నెరవేర్చుటకై సిద్ధముగా ఉన్నాను. అనుగ్రహింపుడు. ఓ కౌశిక, కార్య విషయంన సందేహంను పెట్టుకొనవలదు. మీరు పూజ్యులైన అతిథులు కావున గృహస్థుడనైన నాకు దైవ సమానులు. మీ కార్యంను నేను నెరవేర్చెదను. ఓ బ్రహ్మర్షి, మీ ఆగమనము వలన నేను ఆచరించిన సమస్త ధర్మములను ఫలించినవి. నేను అదృష్టవంతుడను. అర్థవంతములైన దశరథుని మృదు మధుర వచనములు విశ్వామిత్రునకు వీణుల విందొనర్చినవి. హృదయమునకు ఆహ్లాదమును గూర్చినవి. అంతటా ఉత్తమోత్తమ గుణములచే ఖ్యాతికెక్కిన వాడును, శమదమాది విశిష్ట గుణ సంపన్నుడును అయిన విశ్వామిత్ర మహర్షి పరమానందభరితుడయ్యను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 18 సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమై శ్రీమద్ రామాయణం నందలి బాలకాండం నందు 18వ సర్గము సమాప్తము. ఓం అస్మభ్యో నమః. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశం క్షుభరతో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రాः సంతు పుత్రాः సంతు పౌత్రిణः. అథాః సదాః సంతు జీవాంశ శరదశతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణ సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణం. సర్వం అస్మద్గురుచరణార్పణం. సర్వం అస్మద్గురుతుల్యచరణార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. జై శ్రీమన్నారాయణ. మీరు ఇక్కడి వరకు విన్నారంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరి నచ్చితే ఒక కామెంట్ పెట్టి, ఒక లైక్ కొట్టి, సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయొచ్చు కదా. ప్లీజ్